మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు నా తలంపుతోనే నున్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయములో మోసితివే. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన స్వస్థత పరిచాడు, దేవుళ్ళో తీసుకొని వెళ్ళాడు. యోనా ఏం చేశాడో తెలుసా? ఒక్కరోజే 1,25,000 మందికి వాక్యం చెప్పాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? దేవుని రాజ్యములోకి తీసుకెళ్ళాడు. అదే ఇర్మియా 40 సంవత్సరాలు వాక్యం చెప్పాడు, ఒక్కరిని కూడా మార్చలేకపోయాడు. ఇర్మియా ఒక్కరిని కూడా మార్చలేకపోయాడు. 40 సంవత్సరాల సేవ, 52 అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో. ఇర్మియా గ్రంథములో 52 అధ్యాయాలు ఉన్నాయి. అంత సేవ చేసిన ఇర్మియా ఒక్కడిని కూడా దేవుళ్ళలోకి తీసుకుని రాలేకపోయాడు. కానీ ఈ యొక్క యోనా ఒక్కరోజు ప్రార్థన చేశాడు, 1,25,000 మంది వాళ్ళందరూ దేవుళ్ళలోకి వెళ్ళారు. ఇప్పుడు మనం ఒక చర్చి పెట్టాం. చర్చి పెట్టి యోనా వచ్చాడు, ఇర్మియా వచ్చాడు. యోనా ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఒక్కరోజే నేను 1,20,000 మందిని మార్చానయ్యా. ఇర్మియా వచ్చి నేను ఎంతో సర్వీస్ చేశానయ్యా, కానీ ఎవరు మారలేదంటే నువ్వేం చేస్తావు? యోనాని పాస్టర్గా తీసుకుంటావు, అంతే కదా యోనాని. ఎందుకంటే ఒక్కరోజు మార్చాడు కదా. కానీ దేవుని దృష్టిలో అంగీకారం కాదు. నీ వల్ల మారలా, దేవుని వల్ల మారాడు. యోనా చెప్పంగా ఎవడు మారలా. యోనా ఈ వాజ్ మ్యాన్ ఆఫ్ పేట్రియటిజం, దేశభక్తి కలవాడు. అష్షూరు రాజు అంటే ఆయనకు పడదు, ఇష్టం లేకుండా ఎలా చెప్పాడు తెలుసా? దేవుణ్ణి నమ్ముకో అంతే. ఇంటేను లేదలేదు, ఇన్నాళ్ళని నేను కోరుకోవట్లేదు, నువ్వు దేవుణ్ణి నమ్ముకో అలా చెప్పు. కానీ ఈ ఇర్మియా ఏం చేశాడో తెలుసా? భయంకరమైన సేవ చేశాడు. పిలిచినది అద్భుతము, నేను దేనికి పాత్ర